హలో అండి, మన రెగ్యులర్ డైట్లో హెల్త్ పర్పస్ జ్యూసెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈరోజు నేను పైనాపిల్ జ్యూస్ని అయితే చేసుకుంటున్నానండి. ఒక పైనాపిల్ తీసుకొని దాన్ని ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేశానండి. ఇలా ఎందుకు రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే మనం తొక్క తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టూ కట్ చేసుకుంటే తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు మనకి నచ్చిన షేప్స్లో మన ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు. నేను జ్యూస్ కోసం కాబట్టి చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ అన్నీ 2 ప్లేట్స్లోకి షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ చేస్తున్నాను కాబట్టి. ఇది తాటి బెల్లం 250 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఇది రెండిట్లోకి నేను షేర్ చేసుకుంటున్నాను. హాఫ్ అయితే నేను ఫస్ట్ జ్యూస్లోకి వేసుకున్నాను. హాఫ్ వేసుకొని దాంట్లో పైనాపిల్ పీసెస్ వేసుకొని, నా దగ్గర ఐస్ క్యూబ్స్ ప్రెజెంట్ లేవు కాబట్టి నేను కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసుకొని మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఈ ఫిల్టర్ చేసుకొని జ్యూసర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నీ దాంట్లో వేసుకున్నాను. తాటి బెల్లం అనేది హాఫ్ ముందు వేసుకున్నాను, మిగిలిన హాఫ్ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను. 2 యాలకులు యాడ్ చేసుకున్నాను. 1/2 లీటర్ కూల్ మిల్క్ అండి, చల్లగా ఉండే పాలని వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. ఈ మిల్క్ షేక్ అనేది పిల్లలందరూ చాలా ఇష్టంగా తాగుతారనండి. హెల్త్ కోరుకునే వాళ్ళు నార్మల్గా పిల్లలందరూ ఈ మిల్క్ షేక్ చాలా ఇష్టంగా తాగే ఈ హెల్దీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది.